భారత్ యుద్ధంలో టర్కీ అండగా నిలిచినట్టు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. టర్కీకి చెందిన 300 నుంచి 400 డ్రోన్లతో భారత్పై పాక్ విరుచుకుపడినట్టు కల్నల్ సోఫియా ఖురేషి వెల్లడించారు. ఇంత పెద్ద ఎత్తున డ్రోన్లు వాడడం ఇదే మొదటిసారని తెలిపారు. ఇక తంగ్దర్, ఉధంపూర్ సహా అనేక మందిని స్పష్టం చేశారు. పాక్ తన పౌర విమానాలను కవచంగా ఉపయోగిస్తుందన్నారు. భారత వైమానిక దళం చాలా సంయమనం పాటించిందని సోఫియా ఖురేషి తెలిపారు. छत्तीस स्थानों पर 300 से 400 लगभग ड्रोनों का इस्तेमाल घुसपैठ का प्रयास करने के लिए किया गया। भारतीय सशस्त्र बलों ने काइनेटिक्स व नॉन काइनेटिक साधनों का उपयोग करके इनमें से कई ड्रोन्स को मार गिराया। इतने बड़े पैमाने पर हवाई घुसपैठों का संभावित उद्देश्य वायु रक्षा प्रणालियों का परीक्षण करना और खुफिया जानकारी इकट्ठा करना था। ड्रोन के मलबे की फोरेंसिक जांच की जा रही है। प्रारंभिक रिपोर्ट्स से पता चलता है कि वे तुर्की के असीस गार्ड सोंगर ड्रोन्स हैं। इसके उपरांत रात में पाकिस्तान के एक सशस्त्र यूएवी ने भटिंडा सैन्य स्टेशन को निशाना बनाने की कोशिश भी की, जिसे पकड़ा गया और उसे निष्क्रिय कर दिया गया। पाकिस्तानी हमले के जवाब में पाकिस्तान में 4 हवाई रक्षा स्थलों पर सशस्त्र ड्रोन्स लॉन्च किए गए। इनमें से एक ड्रोन एडी रडार को नष्ट करने में सक्षम रहा। पाकिस्तान ने जम्मू कश्मीर के तंगधार, उरी, पुंछ, मेंढर, राजौरी, अखनूर और उधमपुर में भारी कैलिबर आर्टिलरी गन और सशस्त्र ड्रोन्स का उपयोग करके नियंत्रण रेखा के पार गोलीबारी भी की, जिसके परिणाम स्वरूप भारतीय सेना के कुछ जवान हताहत हुए और घायल हुए। भारतीय जवाबी कार्रवाई में पाकिस्तानी सेना को भी बड़ा नुकसान पहुंचाया गया। రైట్, భారత్ యుద్ధంలో పాకిస్తాన్ కు టర్కీ అండగా నిలిచినట్టు స్పష్టమైనటువంటి ఆధారాలు లభ్యమయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. ఎస్, గుడ్ ఈవినింగ్ శివ. మొత్తంగా నిన్న పాకిస్తాన్ భారత్ లో మరోసారి పెను విధ్వంసానికి ప్లాన్ చేసింది, వ్యూహరచనలు చేసింది. తన వక్రబుద్ధిని, కుట్రబుద్ధిని మరోసారి ఆ భారత్ పై ప్రయోగం చేయాలనుకుంది. టర్కీ సాయంతో, టర్కీ డ్రోన్ల సాయంతో భారత్ లోని 36 ప్రాంతాల్లో కీలక ప్రాంతాలైనటువంటి ఆ మత ప్రార్థన అంటే గురుద్వార్ కావచ్చు, అదేవిధంగా మిలిటరీకి సంబంధించినటువంటి భారత మిలిటరీ వ్యవస్థలను టార్గెట్ చేసుకుని, అదే సందర్భంలో ఏదైతే మొత్తం ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేసుకుని డ్రోన్లతో దాడులకు తెగబడాలనుకుంది. సో మొత్తంగా దీనికి సంబంధించినటువంటి 300 నుంచి 400 డ్రోన్లను వినియోగించి భారత్ లో పెను విధ్వంసం సృష్టించాలని అనుకుంది. సామాన్య పౌరులు, ఎయిర్పోర్ట్లు, ప్రార్థనా మందిరాలు, అదే విధంగా ఇక మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేసుకుని టర్కీ సాయంతో, టర్కీ డ్రోన్ల సాయంతో భారత్ లో ఒక పెను విధ్వంసం సృష్టించాలనుకుంది. కానీ ముందే పాకిస్తాన్ యొక్క కుట్ర బుద్ధిని, వ్యూహాలను పసిగట్టినటువంటి భారత ఆర్మీ మొత్తంగా కూడా వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశాయి. ఎక్కడికక్కడ నిన్నటువంటి S-400 సహాయంతో మొత్తంగా కూడా ఆ యొక్క డ్రోన్లను నిర్వీర్యం చేస్తూ భారత ఆర్మీ ఆ గాలిలోనే, గగనతలంలోనే పేల్చేశాయి. సో మరొకసారి పాకిస్తాన్ టర్కీ సహాయంతో ఇప్పటికే టర్కీ యుద్ధ విమానాలను సహాయం చేస్తా ఉంది, అదే సందర్భంలో డ్రోన్లను సహాయం చేస్తోంది. సో ఇంత అటాక్ కు పాల్పడాలని ఆ వ్యూహాలు పన్నుతా ఉంది. మొత్తంగా భారత్ సంబంధించినటువంటి పాకిస్తాన్ యొక్క అడుగులను ఎప్పటికప్పుడు ఎట్లాంటి దారులకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే పసిగట్టి వాటిని అన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తుందని చెప్పవచ్చు. నిన్న గనక భారత ఆర్మీ గనక ఈ యొక్క అలర్ట్ గా లేకుండా ఉంటే ఎంత నష్టం జరిగేదో మాటల్లో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినటువంటి రాజస్థాన్ కావచ్చు, అదే విధంగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్ లో ఒక పెను విధ్వంసం సృష్టించాలని అనుకుంది. ఎందుకంటే ఆ పఠాన్కోట్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అదే విధంగా జమ్మూ కాశ్మీర్ లోని మిలిటరీ స్థావరాలు కావచ్చు, పంజాబ్ అమృత్సర్ లోని ఏదైతే మన ఈ యొక్క స్వర్ణ దేవాలయం ఉందో దాన్ని టార్గెట్ చేసుకుని డ్రోన్లతో అటాక్ పాల్పాలనుకుంది. సో మొత్తంగా కూడా వాటిని నిన్న భారత ఆర్మీ నిర్వీర్యం చేసిందని చెప్పవచ్చు. సో మొత్తంగా ఈ డ్రోన్లకు సహాయం గతంలో ఎప్పుడూ లేనట్టుగా కేవలం గంటల వ్యవధిలోనే 300 నుంచి 400 డ్రోన్లతో భారత్ పై పాక్ కుట్రగా
ఆ దారులకు తెగబడాలని అనుకుంది. సో మొత్తంగా కూడా వాటికి అన్నిటికీ చెక్ పెట్టింది. సో పాకిస్తాన్ మాత్రం ఇప్పటికీ ఒకవైపు భారత్ కు సంబంధించినటువంటి ఎంత సమన్వయంగా ఉన్నా ఆ తీవ్రవాద శిబిరాలను కేవలం టార్గెట్ చేస్తూ తీవ్రవాదుల వల్ల భారత్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడ్జేస్తూ తీవ్రవాద శిబిలా టార్గెట్ గానే ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. సో తద్వారా పాకిస్తాన్ మరొకసారి తన వక్రబుద్ధిని చెప్తా ఉంది. తీవ్రవాదులను కాపాడుకొని ఆత్మరక్షణలో పడిపోయినటువంటి పాకిస్తాన్ భారత్ పై ఎదురుదాడికి దిగాలనుకుంటుంది. సో భారత్ లో మరోసారి అలజడి సృష్టించాలనుకుంటుంది. సో మొన్నటి వరకు తీవ్రవాదుల సాయం తీసుకున్నటువంటి పాకిస్తాన్ ఇక నేరుగానే తన ఆర్మీ సహకారంతో భారత్ లో విధ్వంసం సృష్టించాలనుకుంటుంది. సో ఇవన్నిటిని పసిగట్టినటువంటి భారత్ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. భారత్ ధీటుగా ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. ఒకవైపు ఆ బార్డర్ వంటి సరిహద్దు సంబంధించినటువంటి జమ్మూ కాశ్మీర్ లో పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడతా ఉంది. మొన్న నుంచి కూడా 4-5 రోజుల నుంచి కూడా ఏకకాలంలో కాల్పులకు తెగబడతా ఉంది. అమాయకులైనటువంటి దాదాపుగా 15 మందికి పైగా పౌరులు మృతి చెందారు. అదే సందర్భంలో 55 మందికి పైగా గాయపడ్డారు. సో మొత్తంగా పాకిస్తాన్ భారత పౌరులను టార్గెట్ చేసుకొని ఈ దారులకు తెగబడతా ఉంది. కానీ భారత్ ఇప్పటికి కూడా చాలా సమన్వయంగా చూస్తా ఉంది. ఒక్కసారి కనుక భారత్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో నిన్న జరిగినటువంటి దారిలో చెప్పవచ్చు. నిన్న మొత్తంగా కూడా కరాచీ పోర్ట్ కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రధాన నగరాల్లో భారత్ ఏకకాలంలో ఒక అరగంట వ్యవధిలోనే విధ్వంసం సృష్టించింది. అయినా పాక్ బుద్ధి మారడం లేదు. ఇంకా ఏదో భారత్ పై కసి విద్వేషంతో ఒక మతోన్మాదంతో ఒక మత ఛాందసవాదంతో దారులకు తెగపడాలనుకుంటుంది. సో మొత్తంగా భారత్ ఎప్పటికప్పుడు పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధిని, పాక్ వ్యూహాలను, కుట్ర వ్యూహాలను పటాపంచలు చేస్తూ ఎదురుదాడికి దిగుతోంది. సో దీంతో దిక్కుతోచలేని పరిస్థితి ఉంది. పక్కన ఉన్నటువంటి చైనా సహాయంతో సాంకేతిక పరిజ్ఞానం వాడుకుంటుంది. అదేవిధంగా టర్కీ సహాయంతో ఈ యొక్క డ్రోన్లతోని, యుద్ధ విమానాలతోని భారత్ పై దాడులు దిగబడాలనుకుంటుంది. నిన్ననే పాకిస్తాన్ సంబంధించినటువంటి 4 జెట్ ఫైటర్లను కూడా పాకిస్తాన్ సంబంధించిన జెట్ ఫైటర్లను భారత్ కూల్చివేసింది. సో రాజస్థాన్ జైసల్మేర్లో ఒక యుద్ధ విమానాన్ని కూల్చేయగా మిగతా చోట్ల కూడా మిగతా 3 యుద్ధ విమానాలను కూల్చివేసింది. ఎప్పటికప్పుడు పాకిస్తాన్ సంబంధించినటువంటి యొక్క వ్యూహాలను పకడ్బందీగా మానిటరింగ్ చేస్తూ భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. మొత్తంగా ఎవ్రీ మినిట్ భారత్ సంబంధించి హై అలర్ట్ గా ఉందని చెప్పవచ్చు. ఒకవేళ కనుక ఆర్మీ ఏమాత్రము అప్రమత్తంగా లేకపోతే మాత్రం ఒక పెను విధ్వంసం జరిగేదని చెప్పవచ్చు. సో మొత్తంగా మాత్రం టర్కీ ఇప్పుడు పాకిస్తాన్ కు తెర వెనుక అండగా ఉంటూ భారత్ కు దాడులకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ విషయంలో టర్కీతో భారత విదేశాంగ శాఖ మంత్రి కూడా టర్కీతో మాట్లాడే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ చేస్తున్నటువంటి తీవ్రవాదం ఏదైతుందో భారత్ లో దశాబ్దాల కాలంగా అలజడు సృష్టిస్తా ఉంది. అమాయకులైనటువంటి వందలాది మంది పౌరుల ప్రాణాలను తీస్తోంది. సో అదే విధంగా ఇది తీవ్రవాదం అనేది ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా ఒక పెను విధ్వంసం సృష్టిస్తుంది. అది మానవాళికే పెను ముప్పు. సో అభివృద్ధికి విఘాతం. ఇలాంటి వాటిని ఒకవేళ మనం ప్రోత్సహిస్తే అది ప్రపంచంలో మానవాళి మనుగడకే ఒక పెద్ద సవాల్గా మారుతుంది. సో ఈ విషయంలో టర్కీతో కూడా భారత విదేశాంగ శాఖ చర్చలు జరిపే అవకాశం ఉంది. సో ఒకవేళ కనుక టర్కీ అదే రకంగా పాకిస్తాన్ సాయం అందిస్తే మాత్రం భారత్ మరో రకంగా ఆలోచన చేయాల్సి ఉంటుందేమో అని ఇక్కడ చర్చలు జరుగుతా ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఆ సమాచారం అంతా ఢిల్లీ వర్గాల్లో కూడా టర్కీ విషయంలో ఏం చేయాలి దానిపై సమాలోచనలు చేస్తా ఉన్నట్టుంది. ఇప్పటికే నిన్నటి నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తా ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారుతా ఉన్నాయి 2 దేశాల మధ్య. భారత్ లో ఎక్కడికక్కడ హై అలర్ట్ ప్రకటించారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు అదే విధంగా కేంద్ర హోంశాఖ నుంచి కీలకమైన గైడ్ లైన్స్ విడుదల చేశారు. సిఎస్, డీజీపీ అదే సందర్భంలో మొత్తంగా కూడా గవర్నర్లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే నిన్న మొత్తంగా కూడా పాకిస్తాన్ చేసినటువంటి కుట్ర, ఆ పాకిస్తాన్ విధ్వంసం సృష్టించాలనుకున్న అంతా కూడా భారత్ కి సంబంధించి భారత్ పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించే. ఎందుకంటే అక్కడ ఆర్మీ స్థావరాలు కావచ్చు, అదేవిధంగా పఠాన్కోట్ లాంటి ఎయిర్పోర్ట్ కావచ్చు, పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి స్థానిక పౌరులు టార్గెట్ గానే రాజస్థాన్, పంజాబ్ సంబంధించినటువంటి ఈ అన్ని కూడా రాష్ట్రాలను టార్గెట్ చేసుకుని ఈ యొక్క దాడులకు తెగపడాలనుకుంది. సో ఇక్కడ హై అలర్ట్ ప్రకటించారు. మినిట్ టు మినిట్ ఆ రాష్ట్రాలకు సీఎంలకు సంబంధించి ఆ రాష్ట్రాల సీఎంలతో పాటుగా డీజీపీ, సిఎస్ తో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం మానిటరింగ్ చేస్తుంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర
హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా వాళ్ళతో సీఎంలతో ఎప్పటికప్పుడు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. ఏదైనా అవసరం ఉంటే మాకు ఏ క్షణమైనా కాల్ చేయొచ్చు, మీరు మాతో టచ్ లో ఉండండి, అక్కడ అవసరమైన భద్రతా బలగాలను మేము ఇప్పుడు రంగంలోకి దింపుతాము, ఎటువంటి భయాందోళన గురి కావద్దు, అక్కడ ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయండి, బ్లాక్అవుట్స్ నిర్వహించండి, ఎందుకంటే రాత్రి అవుతుందంటే చాలు అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి సరిహద్దు రాష్ట్రాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియలేని పరిస్థితి కాబట్టి కొంత ప్రజలను కాపాడుకోవాలనే ధ్యేయంతో కేంద్రం ఆలోచిస్తోంది. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగొద్దు, సామాన్య ప్రజల ప్రాణాలకు ఇలాంటి ముప్పు వాటిల్లోతోనే ఏకైక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున భద్రత మోహరించారు, బ్లాక్అవుట్స్ చేయమంటున్నారు, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు, మానిటరింగ్ నిర్వహిస్తున్నారు. సో ప్రజలు కూడా సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. కేంద్రం ఇట్లాంటి పరిస్థితుల్లో కేంద్రం ఏదైతే మార్గదర్శకాలు జారీ చేస్తుందో వాటి అన్నిటి కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం నిర్లక్ష్యం వహిస్తే దాన్ని అంతిమంగా దాని ఫలితం అనుభవించాల్సింది పౌరులే. సో ఆ నిర్లక్ష్యం ఖరీదు కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. సో మొత్తంగా భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఒకవైపు శత్రువులను ఆ దారులను ఎప్పటికప్పుడు పసిగడుతూ వాటిని నిర్వీర్యం చేస్తుంది, అదే సమయంలో తమ పౌరులను కంటికి రెప్పలా కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. సో మొత్తంగా భద్రతా బలగాలు కేంద్ర హోంశాఖ తీసుకున్నటువంటి నిర్ణయాలపైన సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. ఎందుకంటే క్షణం తీరిక లేకుండా ప్రధాని నరేంద్ర మోడీతో సహా భద్రతా బలగాలు ఆర్మీ అంతా కూడా అనుక్షణం మానిటరింగ్ చేస్తున్నాయి. సో మనం కూడా మన వంతుగా పౌరులుగా మనం ఏదైతే కేంద్రం ఇస్తున్న ఆదేశాలకు అనుసారంగా మనం మార్గదర్శకాలకు అనుగుణంగా మనం పనిచేయాల్సి ఉంటుంది, అదేవిధంగా ఆదేశాలను పాటించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా గైడ్ లైన్స్ విడుదల చేస్తా ఉంది. సో మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లను హై అలర్ట్ చేశారు. ఆ ఎయిర్పోర్ట్లతో పాటు ప్రధానమైనటువంటి జనరద్దీగా ఉండేటువంటి రైల్వే స్టేషన్లు కావచ్చు, ప్రార్థనా మందిరాలు కావచ్చు, ఇలా అన్ని చోట్ల హై అలర్ట్ ప్రకటిస్తా ఉంది. సరిహద్దు ప్రాంతాల నుంచి చొరబాట్లను కూడా ఆ పాకిస్తాన్ ప్రోత్సహిస్తుంది. సో అక్కడ కూడా పాకిస్తాన్ చొరబాట్లను అదేవిధంగా తీవ్రవాదులను ప్రోత్సహిస్తుంది. సో అక్కడ బార్డర్లు కూడా అప్రమత్తమై నిన్న దాదాపుగా 8 మంది తీవ్రవాదులను భద్రతా బలగాలు వాళ్ళని హతం చేశాయి. సో నెక్స్ట్ కూడా అక్కడ చొరబాట్లకు ప్రవేశించే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా అప్రమత్తమైంది. సో మొత్తంగా కూడా ఆ కేంద్రము అదేవిధంగా భద్రతా బలగాలు ఆర్మీ ఎంటైర్ ఆర్మీ కూడా కంటికి నిద్ర లేకుండా కూడా అనుక్షణము భారత్ పౌరులను కాపాడేందుకు సిద్ధంగా ఉంటున్నారు. శివ, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.